హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి క్యారెట్ తురుము చూపిస్తున్నాను అనుకుంటున్నారా? గోబీ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నేను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. రెసిపీ మొత్తం చూపిస్తాను. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా మొత్తం అన్నీ వేయాలి ఫ్రెండ్స్. వేసి బాగా వేయించాలి. అవి బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి బాగా వేయించాలి ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్ ముందుగా నేను కట్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఏటేటి అవసరం అనేది అవి వేయించాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఫ్రెండ్స్. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ముందుగా కట్ చేసిన క్యారెట్ తురుము కూడా వేసేయాలి. తురుము అయితే కొంచెం బేగా మగ్గిపోతుంది. మనం పీసుల్లా కట్ చేస్తే బేగా మగ్గదు. నేను రైస్ కూడా ముందుగా ఉడికించి పెట్టాను, అది వేయాలి. గోబీ వేయించి ఉప్పు కారం రాసి పెట్టాను ఫ్రెండ్స్, అది కూడా వేయాలి. తర్వాత మసాలా, మన స్పైసీకి సరిపడే మసాలా, గరం మసాలా వేసాను ఫ్రెండ్స్. ధనియాల పొడి, కారం కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. మీ స్పైసీకి సరిపడినంత వేసుకుంటే సరిపోద్ది. కొంచెం ఆయిల్ వచ్చేదాకా కూడా మనం కొంచెం వేపుకుంటే ఆయిల్ పైకి ఇలా వచ్చేలాగా వేయించాలి ఫ్రెండ్స్. అలా అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. అన్నీ కూడా కరెక్ట్గా ఈవెన్గా కుక్ అవుతాయి. అవన్నీ వేసి బాగా కలుపుకొని మనం ముందుగా బాయిల్ చేసిన రైస్ని వేసి మసాలా అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ అయితే కట్టద్దు, స్టవ్ ఆన్లో పెట్టుకొని కలపండి. మరీ హైలో పెట్టేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే రైస్ ఆల్రెడీ ఉడికింది కదా, కిందన అడుగు పట్టేస్తుంది. అలా కలుపుతూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఏమేమి ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వచ్చింది. నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేశాను, వేడివేడిగా ఉంది, చాలా టేస్టీగా బాగుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఫ్రెండ్స్. చూడండి, మా అబ్బాయి తింటున్నాడు. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పాను అంటున్నాడు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.